ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ యువనేత ఎంపీ రాఘవ్ చెద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్టానం తొలగించింది. ఈ నిర్ణయంపై రాఘవ్ చెద్దా తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్లో తన గొంతు నొక్కేందుకే ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో తాను గతంలో విమానాల జాప్యం, ఆహార కల్తీ, పేపర్ లీకేజీలు వంటి ప్రజా సమస్యలపై మాట్లాడిన ప్రసంగాల క్లిప్పింగ్లను పొందుపరిచారు. ఒకప్పుడు కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో వేగంగా ఎదిగిన నేతగా పేరుగాంచిన చెద్దాను ఉన్నట్టుండి పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేను పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలను లేవనెత్తుతాను. బహుశా సాధారణంగా ఎవరూ ప్రస్తావించని అంశాలను నేను చర్చిస్తాను. కానీ ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా? ఏదైనా పొరపాటు జరిగిందా? అని చెద్దా ప్రశ్నించారు. రాజ్యసభలో రాఘవ్ చిద్దాను మాట్లాడకుండా ఆపాలని పార్టీ సెక్రటరియట్కు చెప్పినందునే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. మౌనంగా ఉన్నా ఓడిపోలేదు అనే సందేశమిచ్చారు.